హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మేము షాపింగ్కి వెళ్ళబోతున్నాము. మా అబ్బాయి బర్త్డే వస్తుంది, సో దానికి ప్రిపరేషన్స్ అనమాట. సో ఇది పార్ట్ 1 వీడియో అయి ఉండొచ్చు, లేదంటే మొత్తం వీడియో ఒకేసారి కలిపి కూడా రిలీజ్ చేయొచ్చు. పార్ట్ 1 పార్ట్ 2 అట్లా కూడా రిలీజ్ చేయకపోవచ్చు. నాకు ఐడియా సరిగ్గా అర్థం కావట్లేదు. మీరు కమెంట్లో చెప్పేసేయండి ఎట్లా చెయ్యాలో. సో స్టే ట్యూన్డ్. సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తున్నాం మేము. హాయ్ శ్రీరామ్, మర్చిపోతున్నాం. యా అంట ఏందో లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తూ లిఫ్ట్తో మాట్లాడుతున్నాడు నా కొడుకు. అమ్మ నొక్కు. మర్చిపోతున్నా, నవ్వుతున్నా, మర్చిపోతున్నా. నవ్వుతున్నాడు కానీ ఆచిపోతుందంటే మూడు లేదు. ఇప్పుడే లేచాడు అనమాట నా కొడుకు, అందుకని ఇప్పుడు నవ్వుతున్నాడు. అది సంగతి. అలా ఉంటాయి మావి. మేము కిందకు వచ్చేసాం. ఎదుగోండి బ్రో వచ్చాడు ఆటో పట్టుకొని. హాయ్ బ్రో. పాటలు వింటున్నాడు. మన దగ్గర సిచ్యువేషన్ ఇదిగోండి ఇది ఉందన్నమాట. అమ్మమ్మ మనవాడు యాపిల్ ముక్కలు తింటున్నారు. ఓ మనవాడా, ఓ శ్రీరామ్ గారా, యాపిల్ సార్ చూడండి సార్. అబ్బో అంత స్టైలా? మా వాడికి స్టైల్ ఎక్కువైపోయింది. ఏం చేయమంటారు అసలు ఈ పిల్లాడిని. నా కొడుకు లిఫ్ట్ నొక్కుతున్నాడు. లిఫ్ట్ కావాలంట. ఎన్నిసార్లు నొక్కినా అది ఒక్కసారికే వస్తుంది కిందకి. 4-5 లిఫ్ట్లు రావు కదా. అవును కదా. నవ్వు వస్తుందా? చూస్తున్నాడు, లిఫ్ట్ వస్తుందిట. హలో, కూర్చోండి మేమే. ఇదిగో వచ్చాడు. నేను వచ్చేసాను ఇక్కడికి. అమ్మమ్మ చక్కగా తలకి గుడ్డ చుట్టుకుంది. ఎంత క్యూట్గా ఉందో చూడండి. మా అమ్మమ్మ క్యూట్గా ఉన్నావు అని చెప్తుంది, ముద్దుగా ఉన్నావు అని చెప్తుంది. అర్థం కాలేదట. చూస్తున్నాడు. ఎస్, మా పిన్ని కూడా వస్తుంది. వచ్చిందండి వయ్యారి. తీసా. మేము మా బుడ్డోడి బర్త్డే షాపింగ్కి వెళ్తున్నాం. ప్రిపరేషన్స్ అన్నమాట, బర్త్డే ప్రిపరేషన్స్. బ్రో తోటి పిన్నితోటి ట్రెండ్స్లో మా బుడ్డోడి బర్త్డే షాపింగ్కి కష్టపడుతున్నాం మేము ముగ్గురం. ఆఖరికి వాళ్ళ అన్న కూడా వచ్చాడనమాట. సెలెక్ట్ చేద్దామని వచ్చాడనమాట. బాయ్స్ సంగతి బాయ్స్కే తెలుసు, గర్ల్స్కి ఏం తెలుస్తుంది. సో మేమైతే ట్రెండ్స్లో కిడ్స్ సెక్షన్కి అయితే వచ్చేసామండి. ఇక్కడైతే 149 నుంచి పిల్లల బట్టలు స్టార్ట్ అవుతాయి. సో మేము 199 సెక్షన్కి వచ్చేసాము. మాకు టీషర్ట్స్ చూద్దాము అనేసి. ఇదైతే వాడి బర్త్డే మార్నింగ్ వేద్దామనేసి నేను ఎల్లో కలర్ షర్ట్ తీసుకున్నాను. సో జీన్స్ కూడా చాలా చీప్లో ఉన్నాయన్నమాట. 499 నుంచి స్టార్ట్ రేంజ్. చాలా బాగున్నాయి జీన్స్ పిల్లలకి కూడా. సో బెస్ట్ డెస్టినేషన్ ఏది అంటే ట్రెండ్స్ అని చెప్పొచ్చు నేను పిల్లల షాపింగ్కి. చాలా బాగుంది ట్రెండ్స్. సో ఇక్కడ మేము ఒక 2-3 డ్రెస్సెస్ అయితే చూసాము, 3 to 4 ఇయర్స్వి వాడికి సరిపోయేటట్టు. సో దీని మీదకి ఏ జీన్స్ బాగుంది అనేది చూస్తున్నాం మేము. మీకు ఏ జీన్స్ నచ్చిందో కమెంట్ చేసేసేయండి. ఈ ఎల్లో కలర్ షర్ట్ మీదకి, టీ షర్ట్ మీదకి. ఇక్కడైతే నాకు ఒక కుర్తా కూడా నచ్చింది. వీడికి 1599లో ఉందన్నమాట రేంజ్. సో ఈ కుర్తా కూడా చాలా బాగుంది వాడికి వేస్తే. నేను ఫోటోషూట్ కోసం అని చెప్పి తీసుకుంటున్నాను ఇవన్నీ.
సో వాడి బర్త్డే రోజు పొద్దున్న ఎట్లాగో మంగళహారతి ఇస్తాం కదా, ఇచ్చిన తర్వాత ఈ కుర్తా వేసి కొద్దిగా ఫోటోషూట్ చేద్దాం అనేది నా ప్లాన్ అన్నమాట. మా అబ్బాయి విషయంలో నేను ప్రతిదీ పర్ఫెక్ట్గా కావాలి అనుకుంటాను. సో అందుకని చెప్పి నేను మా పిన్నితోటి ఇది కావాలి అది కావాలి, ఇది దీనికి వేద్దాము ఇది దానికి వేద్దాం అని చెప్పి డిస్కస్ చేస్తున్నాను. సో ప్రతిదీ పర్ఫెక్ట్గా అవ్వాలి పిల్లలకు అనేది ప్రతి తల్లికి ఉండేదే కదండి. దీని తర్వాత మాకైతే ఈ సూట్ నచ్చేసింది అనమాట. కాకపోతే ఇది ఓన్లీ షర్ట్ ఇంకా వెస్ట్ మాత్రమే ఉంది, లోపల ప్యాంట్ ఉందో లేదో అని చెప్పి చూస్తే ప్యాంట్ లేదు. ఈ ప్యాంట్ కోసం అని చెప్పి బాగా వెతికాం మేము, కాకపోతే సరైన ప్యాంట్ దొరక్క మేము అది తీసుకోలేదన్నమాట. దీని తర్వాత మేము ఒక టీషర్ట్ చూసేసాము. ఈ టీషర్ట్ వాడికి చాలా బాగుంటుంది, రెడ్ కలర్ టీషర్ట్ అనేసి ఇది తీసుకున్నాము. ఇది కూడా ఫోటోషూట్ టైంకే వేద్దాం అనేది నా ప్లాన్. సో ఈ సూట్ ప్లాన్ అయితే ఫ్లాప్ అయింది ట్రెండ్స్లో. సో నెక్స్ట్ ఎక్కడ దొరుకుతుంది అనేది చూసేసేద్దాము. సో దీని తర్వాత నా కోసం అని చెప్పి కూడా నేను బట్టలు తీసుకుందామని వచ్చేసాను. వాడి బర్త్డే తర్వాత ఎట్లాగో నా బర్త్డే వస్తుంది కదా, సో ఇక్కడే షాపింగ్ చేద్దాము అనేసి, వినాయక చవితికి కూడా ఇక్కడే షాపింగ్ చేద్దాము అనేసి తీసేసుకుందామని చెప్పి వచ్చేసామన్నమాట. కానీ నాకు ఇక్కడ దొరకకపోయేసరికి నెక్స్ట్ స్టాప్కి వెళ్ళిపోయామన్నమాట. నెక్స్ట్ స్టాప్ ఏంటనేది చూసేసేయండి. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మా నరేంద్ర అంకుల్ షాపు. ఇది మన ఛానల్లో ఉందన్నమాట వీడియో, వెళ్ళి చూసేసేయండి. ఇక్కడికి వచ్చేసి మేము మా బుడ్డోడి కోసం అని చెప్పి బర్త్డే సూట్ తీసుకున్నాము, ఇంకా కొన్ని బట్టలు తీసుకున్నాం అనమాట. ఇక్కడి నుంచే నేను ఒక కుర్తా, కొన్ని టాప్స్ అవి కూడా తీసేసుకున్నాను. సో అవి ఏంటి అనేది చూసేసేయండి. అయితే మాకు ఈ కుర్తా నచ్చేసింది, సో ఇది తీసేసుకున్నాం అనమాట. నెక్స్ట్ బ్లాక్ కలర్ కుర్తా, ఇది కూడా నచ్చేసింది, సో అది కూడా తీసేసుకున్నాము. మిగతావి కూడా చూసాము, బట్ మాకు అంత మనసుకు నచ్చకపోయేసరికి మేము ఇవి తీసేసుకున్నాం అనమాట. నాకు నప్పేవి నేను వేసుకోవాలి కదా ఎలాగో. సో ఈ నైరా కట్ టాప్ కూడా బాగుందనేసి ఇది కూడా సైడ్కి పెట్టేశాము. సో తర్వాత సూట్స్ చూపిస్తున్నారనమాట అంకుల్. సో ఈ సూట్ బాగా నచ్చేసింది, పౌడర్ పింక్ సూట్, ఇది కూడా తీసేసుకున్నాం అనమాట. తర్వాత మా బుడ్డోడికి కూడా బట్టలు తీసేసుకున్నాము ఇక్కడి నుంచే. కొన్ని బట్టలు అంటే 2 జతలు తీసుకున్నాము మా బుడ్డోడికి. ఒకటేమో బర్త్డే కోసం అని చెప్పి తీసుకున్నాము, ఇంకొకటి వచ్చేసి వినాయక చవితి కోసం అని చెప్పి తీసేసుకున్నాం అనమాట. బర్త్డే కోసం ఏం తీసేసుకున్నాం అనేది నేను అందులో ఆ బర్త్డే బ్లాగ్లో చూపిస్తాను. సో స్టే ట్యూన్ ఫర్ పార్ట్ 2. ఇప్పుడు డే 2 అనమాట. షాపింగ్ అయిన 3 డేస్కి వెళ్ళాము, సో అందుకని సేమ్ డ్రెస్ వేసుకున్నాను నేను. సో ఇక్కడ బేకర్స్ క్యూ అని చెప్పి శివం రోడ్లో ఉంటుంది ఈ బేకరీ. ఇక్కడికి వచ్చేసి మేము కేక్ ఆర్డర్ ఇచ్చేసామన్నమాట. సో నేను జంగిల్ థీమ్ అనుకున్నాను కాబట్టి యానిమల్ కేక్ ఆర్డర్ ఇచ్చామన్నమాట, జంగిల్ థీమ్డ్ కేక్. సో బేకరీ కూడా చాలా బాగుంది. సో మేము లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడి నుంచే ఆర్డర్ ఇచ్చాము. ఫొటోస్ కోసం అని చెప్పి ప్రాప్స్ కూడా తీసేసుకుందాం అనేసి పక్కనే ఉన్న బెలూన్స్ అన్లిమిటెడ్కి వచ్చేసాము. మనకి ఇక్కడ పార్టీకి కావాల్సినవన్నీ దొరుకుతాయి, A to Z దొరుకుతాయి అన్నమాట. సో హ్యాపీగా వచ్చేసేయచ్చు. ఇది శివం రోడ్లో ఉన్న అజామ్ కాంప్లెక్స్ లోపల ఉంటుంది, SBI పక్కన అనమాట. సో ఒకసారి ఎప్పుడైనా శివం రోడ్ వస్తే మీరు ఒకసారి ట్రై చేయండి, మీ పార్టీ కోసం బాగా ఇక్కడ అన్నీ ఉన్నాయన్నమాట, ఉపయోగపడతాయి, ఎవ్రీథింగ్ ఉన్నాయన్నమాట. సో మేము కూడా ఇక్కడ నుంచి డెకరేషన్తో సహా మొత్తం తీసేసుకున్నాము. ఇప్పుడు డే 3 అండి. డే 3 వచ్చేసి మేము ఫుడ్ కోసం వచ్చేసాము.
ఫుడ్ వచ్చేసి మేము యాక్చువల్గా సమోసా చాట్ పెడదాం అనేసి మా ఫేవరెట్ ఆదిలక్ష్మి ప్రసన్న చాట్ బండార్కి వచ్చేసామన్నమాట. ఇక్కడ అన్న మాత్రం చాలా బాగా చేస్తాడు చాట్. సో ఇది వచ్చేసి హోటల్ మేనేజ్మెంట్ డీడీ కాలనీలో హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ ఉంటుంది, దాని పక్కనే ఉంటుందన్నమాట. సో ఒకవేళ అక్కడి నుంచి వెళ్తే మటుకు మంచిగా ట్రై అయితే చేసేసేయండి, చాలా బాగుంటుంది. యూ వోంట్ రిగ్రెట్ ది ఫుడ్, చాలా బాగుంటుంది. చాట్ తీసేసుకొని నెక్స్ట్ స్వీట్స్ కోసం అని చెప్పేసి వచ్చేసామన్నమాట. బాలాజీ పూనంచంద్ మిఠాయి బండార్కి వచ్చేసాము. ఇది శివం రోడ్లో ఉన్న భవానీ బుక్ స్టాల్ పక్కనే ఉంటుంది. స్వీట్స్ చాలా బాగుంటాయి ఇక్కడ, స్వీట్స్ అండ్ నమ్కీన్ చాలా బాగుంటుంది. మేము వచ్చేసి గులాబ్ జామున్ కూడా పెట్టేద్దాం అనేసి, గులాబ్ జామున్ ఇక్కడ ఎలా ఉంటుందో ట్రై చేద్దాం అనేసి కూడా వచ్చేసాము. ఇక్కడ గులాబ్ జామున్ నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను, బట్ ఫస్ట్ బైట్లోనే చాలా నచ్చేసింది నాకు. డూ ట్రై ద స్వీట్స్ హియర్, చాలా బాగుంటాయి. డెకరేషన్ సీన్లు జరుగుతున్నాయి. మా డెకరేషన్కి బేస్ ఎలా ఉందో ఒకసారి కమెంట్ చేసి చెప్పేసేయండి. మా పిన్ని లైట్లు పెడుతుందో, వెనకాల మా అలెక్సా మోగుతుంది. అదండి మా అలెక్సా మోగుతుంది అనమాట ఫుల్గా.